బ్రిటిష్ వారి కంటే బీజేపీ నేతలు ప్రమాదకారులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం బ్రిటిష్ వాళ్ళకంటే బీజేపీ వాళ్ళు ప్రమాదకరం. ఎందుకో కానీ రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఈ మాటలు మాట్లాడడం వల్ల దేశంలో ఒక రకమైన చర్చ జరుగుతుంది. అరే బ్రిటిష్ కాలంలో ఎవరెట్లా చేసిర్రు, గాంధీకి నెలకు 100 రూపాయలు బ్రిటిష్ వాళ్ళు ఎందుకు స్టైఫండ్ ఇచ్చారు, నెహ్రూని మాత్రం ఎందుకు అరెస్ట్ చేయలేదు, నెహ్రూని మాత్రం ఎందుకు లాఠీ దెబ్బలు చేయలేదు, భగత్ సింగ్కు ఉరేసినటువంటి వాళ్ళు మరి వీళ్ళని ఎందుకు ఉరేయలేదు, ఇవన్నీ కూడా చర్చలోకి వస్తాయి. నెహ్రూ గాంధీ తప్ప అంతకుముందు ఎవరు భారతదేశం కోసము స్వాతంత్రం కోసం ఉద్యమం చేయలేదా, నెహ్రూ గాంధీలు మరి ఇక్కడ నిజాం లాంటి రక్కసి రజాకార్ల లాంటి రాక్షసులు మొత్తం అన్యాయం చేస్తుంటే హైదరాబాద్లోకి వచ్చేందుకు అడుగుపెట్టలేదు. ఇట్లా అనేకమైనటువంటి అనుమానాలు, చర్చలు, నిజమైనటువంటి హిస్టరీ అంతా బయటికి రావాల్సినటువంటి అవసరం వస్తుంది. 1915లో గాంధీ రాకముందు దేశంలో స్వాతంత్ర ఉద్యమం జరగలేదా? ఆ స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఇవాళ సుభాష్ చంద్రబోస్ను యుద్ధ ఖైదీగా నెహ్రూ ఎందుకు ప్రకటించారు? 1946లో బ్రిటిష్ జెండా కింద నెహ్రూ ఎందుకు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు? ఏం జరిగింది? ఆ 1946లోనే ఎందుకు ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది? సుభాష్ చంద్రబోస్ను ప్రధానిగా ఆయనే ప్రకటించుకొని సింగపూర్లో ఆయన భారతదేశం తొలి ప్రధానిగా ఆజాద్ హింద్ ఫౌజ్ అని పెట్టి భారతదేశ తొలి ప్రధానిగా నెహ్రూ కంటే ముందు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఆయనను చూసి భయపడ్డటువంటి బ్రిటిష్ వాళ్ళు దేశానికి స్వాతంత్రం ఇస్తే అదే సుభాష్ చంద్రబోస్ను యుద్ధ ఖైదీగా, మరి భారతదేశంలో వీళ్ళు స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి నెహ్రూ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎందుకు మరి వాళ్ళు యుద్ధ ఖైదీగా ప్రకటించారు? సుభాష్ చంద్రబోసు ఆయన భారతీయుడు కాదా? దేశ స్వాతంత్ర వీరుడు కాదా? మరి ఆయనను ఎందుకు వీళ్ళు బలి చేసేటువంటి ప్రయత్నం చేసిరు? ఇట్లా అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. బ్రిటిషర్లతోటి ఎవరున్నారు? అసలు గాంధీ దక్షిణాఫ్రికా ఎందుకు వేయండు, అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చిండు, వచ్చిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి వసతులు ఏమిటి, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి చర్చలు జరుగుతుంటాయి. 1-2 అన్ని విషయాలు బయటకు వస్తుంటాయి. 1910లో జరిగినటువంటి కాంగ్రెస్ ఏంటి, సుభాష్ చంద్రబోసు ఎందుకు ఇవాళ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిండు, ఎందుకు ఆజాద్ హింద్ ఫౌజ్ వచ్చిండు, ఎందుకు మితవాదం నుంచి బయటకు వచ్చారు, ఎందుకు అతివాదానికి బయట, ఇట్లా అనేకమైనటువంటి ఉంటాయి. ఈ దేశంలో 1947 కంటే ముందు 1857 స్వతంత్ర వీర సావర్కర్ రచించినటువంటి మొదటి సంగ్రామ యుద్ధాన్ని, భారతదేశ స్వతంత్ర పోరాటాన్ని సిపాయిల తిరుగుబాటుగా పక్కకు నెట్టేటువంటి ప్రయత్నం చేశారు చరిత్రకారులు. కానీ స్వాతంత్ర వీర సావర్కర్ మాత్రం 1857ను చాలా స్పష్టంగా, ఎందుకంటే సావర్కర్ను వ్యతిరేకిస్తారు, సుభాష్ చంద్రబోస్ను వ్యతిరేకిస్తారు, భగత్ సింగ్ ఉరేసినా కూడా వీళ్ళు పట్టించుకోరు. మరి ఆ రోజు గాంధీ నెహ్రూలు తలుచుకుంటే భగత్ సింగ్కు, సుఖ్దేవ్కి వాళ్ళందరికీ ఉండదా? చంద్రశేఖర్ ఆజాద్ని ఎందుకు చంపారు? అల్లూరి సీతారామరాజును ఎందుకు పట్టించుకోలేదు వీళ్ళు? బాబు రాజేంద్ర ప్రసాద్ స్వాతంత్ర వీరుడు కాదా? బాబు జగజీవన్ రామ్ స్వాతంత్ర వీరుడు కాదా? మరి వాళ్ళందరినీ ఎందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గౌరవించట్లేదు? ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. కాంగ్రెస్ తేనెతుట్టను కదులుకొని కాంగ్రెస్ ఒక కుటుంబం యొక్క బానిసగా ఎందుకు మారిపోయింది, కాంగ్రెస్ను అనిబిసెంట్ ఎందుకు ప్రారంభించారు, దాని వెనుక ఉన్నటువంటి కుట్ర ఏమిటి, ఇవన్నీ కూడా చర్చలోకి వచ్చేస్తుంటాయి. అనిబిసెంట్ యొక్క వెనుక, ఎందుకంటే కాంగ్రెస్ను స్థాపించింది నెహ్రూ కాదు, లేకపోతే కాంగ్రెస్ను స్థాపించింది గాంధీ కాదు, అనిబిసెంట్ ప్రారంభించారు. అనిబిసెంట్ ఎవరు? భారతీయ జాతి కానే కాదు, భారత యొక్క పౌరురాలు కానే కాదు, భారత పౌరులకు సంబంధించినటువంటి వాళ్ళు కాంగ్రెస్ను స్థాపించలేదు. మరి దాన్ని ఎందుకు కాంగ్రెస్ను కంటిన్యూ చేశారు? ఇట్లా అనేకమైనటువంటి ఆలోచనల సమాహారం అంతా బయటకు వస్తుంది. అరే నిజమైనటువంటి చరిత్ర ఏందని కొత్త తరం వాళ్ళు, రేపటి తరం వాళ్ళు, నిన్నటి తరం వాళ్ళు, ప్రజలు ఇవాళ నిన్నటి దాకా అవగాహన లేకపోయి ఉండొచ్చు, ఇవాళ చేతిలో అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అరే నిజమేమిటి అనేటువంటిది బయటకు వచ్చేస్తుంది. 1910లో బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళు అని ఇవాళ రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు కదా, బీజేపీ ఆర్ఎస్ఎస్ అని. ఇదే ఆర్ఎస్ఎస్ను స్థాపించినటువంటి ఎడ్గేవార్ ఆర్ఎస్ఎస్ స్థాపన కంటే ముందు 1910లో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశాలకు జాయింట్ ఆర్గనైజర్గా ఉన్నాడు. 1910లోనే కాంగ్రెస్ సమావేశాల్లో కంప్లీట్ ఫ్రీడమ్ అనేటువంటి రిజల్యూషన్ని పాస్ చేస్తే కాంగ్రెస్ ఆ రోజు తిరస్కరించింది. కంప్లీట్ ఫ్రీడమ్ అనేటువంటి మాట చెప్తే తిరస్కరించింది. అప్పుడే ఈ కాంగ్రెస్ పైన అనేకమైనటువంటి ఉన్న భ్రమలన్నీ తొలగిపోయినాయి. దేశంలో ఏదో జరగబోతున్నటువంటి విషయాన్ని గ్రహించి 1910లోనే
సంపూర్ణ స్వాతంత్రం అనేటువంటి ఒక రాజకీయ తీర్మానాన్ని హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ను స్థాపించినటువంటి వ్యక్తి, కాంగ్రెస్లో పూణేలో జరిగినటువంటి సమావేశంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పెట్టినటువంటి రిజల్యూషన్ని కాంగ్రెస్ ఎందుకు తిరస్కరించింది? కాంగ్రెస్ ఎందుకు తిరస్కరించింది? 1924లో మళ్ళా అదే తీర్మానాన్ని ఎందుకు ఆమోదించింది? ఇగో ఇవి చూడాల్సినటువంటి మాటలు, ఇవి చెప్పాల్సినటువంటి మాటలు. ప్రజలకు నిజానిజాలేంటో తెలుసుకునేటువంటి అవకాశం వాళ్ళ కాంగ్రెస్ ద్వారా వస్తుంది. బ్రిటిషర్లతోటి ఎవరు టైఅప్ అయ్యారు? బ్రిటిషర్లు ఎవరు? గాంధీకి 100 రూపాయలు నెలకెందుకు స్టైఫండ్ ఇచ్చింది బ్రిటిషర్లు? 1946లో అరే స్వాతంత్రం వచ్చిన తర్వాత వాడు బ్రిటిషర్ని మన సైన్యాధ్యక్షుడిగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేసిరు. లార్డ్ వైస్రాయ్ని గౌరవించి వాళ్ళు లార్డ్ వైస్రాయ్ని, మౌంట్ బాటన్ని, వాళ్ళకి సంబంధించినటువంటి భార్యని మనం గౌరవించేటువంటి అరే వాళ్ళు దొంగలన్నీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకెందుకు మనం ఊడిగం చేసినాం? వాళ్ళ బ్రిటిష్కి ఎందుకు లేఖ రాసిండు నెహ్రూ? సుభాష్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్కు సంబంధించినటువంటి వ్యక్తిని ఎందుకు యుద్ధ ఖైదీగా ప్రకటించారు? ఇన్ని విషయాలు ఎవరు కుట్రలు చేసిరు, ఎవరు వ్యక్తిగత స్వార్థాలు చేసిరు? వీళ్ళ పటేల్ తెలంగాణ ఇచ్చారంటారు కదా, మరి పటేల్ ప్రధానమంత్రి కావాలని ఆ రోజు ఉన్నటువంటి అన్ని ప్రావిన్స్లో ఉండేటువంటి కాంగ్రెస్లో ఉండేటువంటి అందరూ మొత్తం 12-15 ఓట్లుంటే 15కు 15 ఓట్లు పటేల్ ప్రధానమంత్రి కావాలని అన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల నుంచి ఏకగ్రీవ తీర్మానాలు వస్తే ఒక్క ఓటు కూడా రానటువంటి నెహ్రూ ఎందుకు ప్రధానమంత్రి అయిండు? దేశానికి చరిత్ర తెలవాల్సినటువంటి అవసరం ఉంది. సర్దార్ పటేల్ను ప్రధానమంత్రి చేయాలని దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రావిన్స్ల నుంచి లేకపోతే అన్ని ప్రదేశ్ కాంగ్రెస్ల నుంచి తీర్మానాలు చేస్తే ఒక్క గాంధీ మాత్రం నెహ్రూని ఎందుకు ప్రధానమంత్రి చేసిండు? ఎందుకు జిన్నా ప్రతిపాదనను ఎందుకు ఒప్పుకున్నారు? దేశ విభజన ప్రతిపాదనను ఆ రోజు గాంధీ, నెహ్రూ తలుచుకుంటే మొత్తం పక్కకు పోతుండే. కానీ ఎందుకు దేశ విభజనను ఒప్పుకున్నారు? ఎందుకు 50 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు? తూర్పు పాకిస్తాన్ నుంచి పశ్చిమ పాకిస్తాన్కు దేశం మధ్యలోకి వెళ్ళి తవ్విస్తామని ఎందుకు అనుకున్నారు? ఎవరు నిజమైనటువంటి దేశభక్తులు, ఎవరు దేశభక్తులు కాదు? నిజాలు రావాలి. నెహ్రూ లేకపోతే గాంధీ లేనప్పుడు ఈ దేశంలో స్వాతంత్ర ఉద్యమం జరగలేదా? 1915లో భారతదేశానికి గాంధీ అడుగుపెట్టిండు. అంతకుముందు ఈ దేశంలో బ్రిటిషర్ల మీద ఎవరు చేయలేదా? మంగల్ పాండే చేసింది ఉద్యమం కాదా? 1910లో కాంగ్రెస్ జరిగితే అందులో దేశ స్వాతంత్రం కోసం చేయాలన్నటువంటిది ఉద్యమం కాదా? ఎందుకు ఇవాళ రజాకారులకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతుంటే కాంగ్రెస్ మిన్నకుండింది? అన్ని విషయాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇదొకటి అంశం. ఇక రెండవది, బ్రిటిష్ వారి కంటే బీజేపీ నేతలు ప్రమాదకారులు. అరే పెద్ద గాంధీ కుటుంబం నెహ్రూ వారసత్వం అని చెప్పుకున్నటువంటి రాహుల్ గాంధీ గారే 3 దఫాలుగా 2014 నుంచి ఇప్పటిదాకా, అంతకుముందు వరుసగా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి 2 దఫాలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెసు దేశమంతా కూడా హీనంగా నరేంద్ర మోడీని మృత్యు బిహారీ అన్నా కూడా, నరేంద్ర మోడీని ఛాయ్ అమ్ముకునేటోడన్నా, నరేంద్ర మోడీని పేదోడన్నా, ఇట్లా ఎన్ని అన్నా కూడా వరుసగా 3 దఫాలు కాంగ్రెస్కు చుక్కలు చూపిస్తూ కాంగ్రెస్ ముక్త భారత్ దిశగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ వెళ్తున్నారు కదా. అరే రాహుల్ గాంధీ గారి వల్లనే సాధ్యం కాలేదు. రాహుల్ గాంధీ గారే దేశమంతా తిరుగుతుంటే, న్యాయయాత్రలు, జోడో యాత్రలు, లేకపోతే ఇంకొక యాత్ర దేశమంతా తిరుగుతుంటే, సోనియా గాంధీ గారు తిరుగుతుంటే 2014 నుంచి వరుసగా ఎన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది? 2014 నుంచి ఇప్పటిదాకా ఎన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది? 2014 నుంచి వరుసగా దేశానికి జరిగినటువంటి ఎన్నికల్లో 3 సాధారణ ఎన్నికల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. అత్యంత తక్కువ స్థాయి 49 స్థానాలకు పడిపోయింది. 3 దఫాలుగా 49, 50, 99కే మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. 99 స్థానాలు వస్తే దేశంలో మొత్తం ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టుగా కాంగ్రెస్ చెప్పుకుంటుంది. ఇవాళ వరుసగా ఇది మీరు జరిపినటువంటి అహ్మదాబాద్లో వరుసగా 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు, అహ్మద్ పటేళ్ళు అందరు అక్కడి నుంచే ఉన్నారు కదా. మరి ఏమైంది? ఎందుకు గుజరాత్లో అధికారంలోకి రాలేకపోయింది? మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో 3సారి, హర్యానాలో 3సారి, యూపీలో 2సారి, ఏం లేని త్రిపురలో వరుసగా 2సారి, అస్సాంలో 2సారి, వరుసగా అన్ని రాష్ట్రాల్లో 2 సార్లు, 3 సార్లు, ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో అన్ని రాష్ట్రాల్లో వెళ్ళిపోతుంది. ఇవాళ కేవలం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మెప్పు పొందడం కోసం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేసింది ఇదొకటి. ఏమైందంటే ఇవాళ తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిపోయింది. తెలంగాణలో ఇక బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 2 బీజేపీ గెలవడము,
అంతకుముందు 8 ఎంపీలు గెలవడము, 8 ఎమ్మెల్యేలు గెలవడము. టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అది స్తబ్దుగా ఉన్నటువంటి సందర్భంలో కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీగా 8 మంది ఎంపీలు ఉన్నటువంటి పార్టీగా ఇప్పుడు బీజేపీయే మాకు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకోవడం ద్వారా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి కొంత స్కెచ్ పెట్టినట్టు అయిపోయింది. వాళ్ళ బీజేపీని రానివ్వమంటున్నారు. ఇదే మాట ఎన్నికలప్పుడు చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో సమానంగా గెలిచింది. జహీరాబాద్ ఒక 30,000తో ఓడిపోయింది అంతే. ఒకటి ఎక్కువ గెలుస్తుండే జహీరాబాద్లో గెలిస్తే కనుక. ఏమీ లేనటువంటి చోట లక్షలు ఖమ్మంలో, మహబూబాద్లో, లేకపోతే నల్గొండ లాంటి ఏరియాలో, భువనగిరి లాంటి ఏరియాలో లక్షలకు పైన ఓట్లు, వరంగల్ లాంటి ఏరియాలో 2-3 లక్షల ఓట్లను సాధించింది భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 35% ఓట్లను సాధించింది. టీఆర్ఎస్ కంటే ఎక్కువ ఓట్లను సాధించగలిగింది. 2 ఎమ్మెల్సీలను గెలవగలిగింది. వాళ్ళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రధాన పక్షంగా ఉంది. సరే, ఎవరు ఏం చేస్తారు, వచ్చే ఎన్నికల నాటికి ఏం జరుగుతున్నటువంటిది పక్కన పెడితే ఏం చేస్తారు? ఇవాళ పటేల్తో తెలంగాణకు స్వాతంత్రం. మరి సర్దార్ పటేల్ను ఎవరు అవమానించారు? సర్దార్ పటేల్ను నెహ్రూ కదా అవమానించింది. సర్దార్ పటేల్ను నెహ్రూ కదా అవమానించింది, గాంధీ కదా అవమానించింది. సర్దార్ పటేల్ను ప్రధానమంత్రిని కాకుండా అడ్డుకున్నది మీరే కదా. మరి అదే సర్దార్ పటేలు స్వాతంత్ర సమరయోధుడు కాబట్టి గుజరాత్లో ఆయనకు విగ్రహం కడితే ఎందుకు తట్టుకోలేకపోయారు? అంటే మీ దృష్టిలో కేవలం నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలు తప్ప ఇంకెవరు ఉండొద్దు. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఖుదీరాం బోస్ని వల్ల ఎందుకు కాంగ్రెస్ పట్టించుకోలేదు? ఎందుకు బాబు రాజేంద్ర ప్రసాద్ ఇల్లు బీహార్లో మునిగిపోతుంటే, కూలిపోతుంటే, పడవబడితే ఎందుకు ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉన్న బాబు రాజేంద్ర ప్రసాద్ ఇల్లుని ఎందుకు కాపాడలేకపోయింది? బాబు జగజీవన్ రావు ప్రధానమంత్రి అయితే ఎందుకు కాంగ్రెస్ కాపాడలేకపోయింది? ఎందుకు బాబు జగజీవన్ రావుకు మద్దతు ఇవ్వలేకపోయింది? ఆ రోజు జనతా పార్టీ తోటి వచ్చి కాంగ్రెస్ని విభేదించి బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? బాబు జగజీవన్ రావు ఒక దళితుడు కదా. ఇవాళ మీరు మాట్లాడుతారు కదా కులగణన అని. మరి ఒక దళితుడు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తే ఎందుకు కాంగ్రెస్ వాడుకొని వదిలేసింది? ఇవన్నీ చర్చలోకి వస్తాయి. కాంగ్రెసు ఇవన్నీ చేసి చాలా గొప్పగా చెప్తామనుకుంటుంది, కానీ గతంలో లాగా కాదు. ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా యుగంలో ప్రతి విషయం బయటకు వస్తుంది. 2వ విషయం, 3వ విషయం, 4వ గొంతు కూడా ఇవాళ ప్రజలకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి రోజుల్లో మనం ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్తగా ఉండాలి.